హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మాలిని వాళ్ళ దగ్గరికి వచ్చి గౌతమ్ అరవింద వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే, ఏంటి మాలిని, నేనంటే నీకు లెక్కలేదా? నీకు బిడ్డ కావాలా, నేను కావాలా అంటే, నువ్వు ఇంట్లో నుండి వచ్చేసావు అంటే నీకు బిడ్డ ముఖ్యమా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని అయితే, అవును, నాకు భర్త కావాలి, బిడ్డ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న అరవింద మాత్రం ఇద్దరిలో ఒక్కరినే ఊహించుకొని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం, నేను అది కాలమే నిర్ణయిస్తుంది, నేను నిర్ణయించలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం, నీకు దండం పెడతాను మాలిని, నువ్వు అరవిందతో ఇంటికి వెళ్ళిపోయి ఈ సమస్యలన్నింటికి పరిష్కారాలు జరుగుతాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం, బిడ్డ విషయంలో మీరు వెనక తగ్గడం లేదు, మేము కూడా వెనక కూడా తగ్గము, ఎలాగైనా నా బిడ్డను నా అక్కకి ఇచ్చే తీరుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అరవింద్, గౌతమ్ వాళ్ళు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న అరవింద మాత్రం, ఏంటి మీ ఇద్దరు ఇలా మాట్లాడుతున్నారు? ఒకళ్ళేమో త్యాగానికి హద్దులు లేదు, ఒకళ్ళకేమో ఆశలకి హద్దులు లేవు, ఇద్దరు ఇలా తయారయ్యారు ఏంటి? మీ జీవితాలన్నీ నాశనం చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ కూడా, ఏంటి, ఏం చేస్తున్నావో మీకు అర్థం అవుతుందా? భర్తల్ని విడిపోయి ఎలా ఉండగలరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ అయితే, భర్తని వదులుకోలేము, అలాగని బిడ్డ విషయంలోనూ ఏది తీర్చి చెప్పలేము అని చెప్పేసి మళ్ళీ అంటూ ఉంటుంది.